భారతదేశ చరిత్రలో ఎన్నిసార్లు కూల్చినా మళ్ళీ 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 నిలబడిన ఏకైక ఆలయం మన సోమనాథ ఆలయం. దాడులు జరిగింది, దోపిడీ జరిగింది, విగ్రహాల విధ్వంసం జరిగింది, కానీ భక్తి విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. ఆలయ పునర్నిర్మాణం కూడా ఆగలేదు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్న కలలను ఉక్కు సంకల్పమున్న నరేంద్ర దామోదర్ దాస్ మోడీ సహకారం చేశాడు. స్వయాన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీ సోమనాథ ఆలయ ట్రస్ట్ కు చైర్మన్ గా వ్యవహరిస్తూ ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యారు. సనాతన ధర్మాన్ని కాపాడడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ స్థానికంగా జీవనోపాధి కూడా కల్పిస్తున్నారు. అత్యాధునిక హంగులతో సౌకర్యాలతో సోమనాథుడు మనల్ని ఆశీర్వదించడానికి అరేబియన్ సముద్రం అలల మధ్యలో కొలువై ఉన్నాడు. ఒక్కసారి ఈ ఆలయ ప్రదర్శన చేస్తే భూమండలం మొత్తం ప్రదర్శన చేసినట్టు అంటుంటారు. వీలైనప్పుడు వెళ్ళి శివుని ఆశీస్సులు పొందండి.